Done, guys. Once again, very good evening, all of you. So, today మనము టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ డెమో టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో స్టిల్ ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ ని కానీ క్లారిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ఈ డెమో వినడం ద్వారా మీకు టాలీ ప్రైమ్ 6.0 అండ్ లేటెస్ట్ వర్షన్ తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీకు రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది, రేపు రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది, జాబ్స్ అవకాశాలు ఎలా ఉంటాయి, టాలీ నేర్చుకోవడం ద్వారా మీకు మార్కెట్లో ఎలాంటి సెక్టార్స్ లో జాబ్స్ వస్తాయి, దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, సో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ మాడ్యూల్లో ఏ కంటెంట్ ఉంటుంది, సో అడ్వాన్స్ ఎక్సెల్ లో మనం ఏం డిస్కస్ చేస్తాము, ఓకే, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా, స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. యా, స్క్రీన్ కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనపడుతుంది. యా, సో గైస్ ఇంకా టుడే జాయిన్ అవుతూ ఉంటారు, టుమారో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఓకేనా, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా 3 days వరకు మనం అడ్మిషన్స్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది కొంచెం లేట్ గా చూస్తారు, కొంచెం రెఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చినట్టుగా జాయిన్ అవుతూ ఉంటారు. వీ కెన్ స్టార్ట్ నౌ. యా, సో బిఫోర్ మనం డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను, టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆర్ఎస్ఏ బిఎఫ్ఎస్ఐ, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్. ఓకే, టిఓటి సర్టిఫైడ్. లైక్ ఇండియాలో మన లైక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఎక్కడైనా కూడా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. అండ్ ఎస్ఏపి కూడా నేను టీచ్ చేస్తాను, ఎడ్యుకేషన్ ఎంబీఏ. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ మనకి ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మనకి 10 years ఉందన్నమాట. స్టిల్ నౌ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 16,000+ మెంబర్స్ ట్రైనింగ్ చేస్తున్నాము. డిఫరెంట్ సెక్టర్స్ లలో 600+ స్టూడెంట్స్ ని ప్లేస్ కూడా చేయడం జరిగింది. యా, సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ అండ్ డెలివరీ గుడ్ నాలెడ్జ్ ఫర్ ఎక్స్పర్టైజ్ ఫర్ ద స్టూడెంట్స్. సో 50K అబౌవ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ రియల్ టైమ్ కేస్ స్టడీస్ తో, అండ్ ప్లేస్ చేయాలి డిఫరెంట్ సెక్టర్స్ లో. ఇది మన యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట, నా యొక్క ఇంటెన్షన్ కూడా. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా త్రూఅవుట్ ఏపీ తెలంగాణ సేల్ చేస్తుంది. టిఈపిఎల్ సర్టిఫికేషన్ అంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ లో మనం సర్టిఫైడ్ సెంటర్. సో మనకి ఏపీ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ లో కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, గైస్ లింక్ సెండ్ చేస్తాను. ఇంకా టాలీ లోకేష్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్. టాలీ లోకేష్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్. సో నా యొక్క ఫుల్ నేమ్ చెంచుపల్లి లోకేశ్వర, టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. ఏపీ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఐఎమ్ ద ఓన్లీ 1 person ఆర్ 1 or 2 అదర్ పర్సన్ ఆల్సో. ఓన్లీ 2 members మాత్రమే ఎవరైతే టాలీ ఎడ్యుకేషన్ అండర్ లో ఉన్నారో, ఓన్లీ ఆథరైజ్ సెంటర్లలో వాళ్ళలో 2 members లో నేను ఒక అనమాట. మన యొక్క ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్. 34,000+ సబ్స్క్రైబర్స్ తో ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా మనది మార్కెట్ లో వెళ్తూ ఉంటుంది. ఎవరైతే టాలీ ప్రైమ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్స్ తో తెలుగులో నీట్ గా సబ్జెక్ట్ నేర్చుకుంటూ వాళ్ళ యొక్క జాబ్స్ లో సక్సెస్ఫుల్ గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటూ, ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసుకుంటూ మార్కెట్ లో మనకి తెలుగులో నీట్ గా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, లెక్చరర్స్ అయినా, ట్రైనర్స్ అయినా, బిజినెస్ మ్యాన్స్ అయినా
టాలీ లొకేషన్ ఛానల్లోకి వెళ్తే ప్రతి ఆప్షన్ తెలుస్తుంది అనే ఒక హోప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని నేర్చుకొని ఇంకా అడిషనల్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ ఆల్మోస్ట్ ట్రైనర్స్ చూస్తూ ఉంటారు, లెక్చరర్స్ చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటారు. మనం ఏపీ, తెలంగాణలో ఒరిజినల్ కంటెంట్‌తో రియల్ టైమ్ టాలీ మోడల్స్‌తో సబ్జెక్ట్ అనేది మనం నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఆఫ్‌లైన్ గాని, ఆన్‌లైన్ గాని ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ అనేది మీకు స్టూడెంట్స్‌కి నేర్పించడం జరుగుతుంది. ఇంక రిమైనింగ్ అంతా కూడా యూట్యూబ్‌లో చూసుకొని 4 ప్రాబ్లమ్స్ నేర్చుకొని అవి చెప్తూ ఉంటారు మార్కెట్‌లో. అలాంటి వాళ్ళ దగ్గర మీరు మోసపోకండి. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ చెప్పేది ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే అవి మార్కెట్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. లోకేష్ ఇన్ఫోటెక్ ఈస్ ద ఆథరైజ్డ్ టాలీ ఇన్‌స్టిట్యూషన్. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్‌లో కూడా ఉంటాయండి. హార్డ్ కాపీ మెటీరియల్స్ ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూ ఒరిజినల్ కంటెంట్‌తో ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టికల్‌గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌తో మెటీరియల్స్ కూడా అమెజాన్‌లో పెట్టడం జరుగుతుంది. అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ సంబంధించిన మెటీరియల్స్ కూడా అమెజాన్‌లో ఉంటాయి. తర్వాత మనకి రీసెంట్‌గా వచ్చిన ప్లేస్‌మెంట్స్ అన్నమాట. సో, మనకి తేజ మేనేజ్మెంట్ సర్వీసెస్ అబ్దుల్ జూనియర్ అకౌంటెంట్ 1.2 ఎల్‌పిఏ కడప. సో, తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్ అపెక్స్ ఆటో మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 2.4 ఎల్‌పిఏ వరంగల్. తర్వాత మనకి దివ్య జూనియర్ అకౌంటెంట్ పనస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1.8 ఎల్‌పిఏ హైదరాబాద్. తర్వాత మనకి ఎం భారతి అకౌంటెంట్ 1.4 ఎల్‌పిఏ కడప. ఉమా మహేశ్వర్ అకౌంటెంట్ 1.4 ఎల్‌పిఏ కడప. అండ్ కె ధర్మారావు అకౌంటెంట్ 1.2 ఎల్‌పిఏ ఎంఎస్ఆర్ అసోసియేట్ హైదరాబాద్ లొకేషన్. ఏపీ, తెలంగాణ ఎక్కువగా తెలంగాణ నుంచి ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటారు. మొబీనా బాను, షబీర్ అకౌంటెంట్, లలిత అకౌంటెంట్ వెస్ట్ గోదావరి హైదరాబాద్ 2 ఎల్‌పిఏ, 1.6 ఎల్‌పిఏ, 2.5 ఎల్‌పిఏ. సో వీళ్ళందరూ కూడా లాస్ట్ 6 మంత్స్ లో అండ్ 7 మంత్స్ లో వచ్చిన ప్లేస్మెంట్స్ అన్నమాట. అండ్ ప్రియా అకౌంటెంట్ హైదరాబాద్ 2.4 ఎల్‌పిఏ, శిరీష అకౌంటెంట్ రంగారెడ్డి 1 ఎల్‌పిఏ, రిహాబ్ క్యాషియర్ 1 ఎల్‌పిఏ, 1.8 ఎల్‌పిఏ. ఓకే. అదే విధంగా కాలేజ్ ట్రైనింగ్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేషన్ అండ్ నార్మల్ సర్టిఫికేషన్ కాలేజెస్‌లో మనం డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం. అదే విధంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో. అండ్ టాలీ యాస్ యూజువల్ ఎస్ఏపీ కూడా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, తర్వాత యాక్చువల్ ప్రాబ్లమ్ ఆర్ స్కిల్ గ్యాప్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. కరెంట్ సినారియో తర్వాత ప్రాబ్లమ్స్. ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్ మైండ్ సైకాలజీ ప్రకారంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతూనే ఎంతమందికి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ వస్తుంది? ఎంతమందికి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ రావట్లేదు? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? సో, ఎనీవన్ గైస్. ఎంతమంది మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంది మార్కెట్‌లో? ఇప్పుడు డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు. ఎంబీఏలు కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఎంతమందికి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ మార్కెట్‌లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పండి గైస్. మౌనిక, ఇమ్రాన్, ప్రవీణ్, లక్ష్మి, అరుణ్, హరీష్ చెప్పండి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఇండస్ట్రీకి సరిపడే రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్‌తో ఎంతమంది మార్కెట్‌లో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు? డిగ్రీ కాలేజ్‌లో గాని, ఎంబీఏ కాలేజ్‌లో గాని ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఈఆర్‌పీ టూల్ ఏదో ఒక సాఫ్ట్‌వేర్ ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఎంతమందికి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంటుందో? ఎనీవన్? ప్రెజెంట్ ఉంది అంటారా ఎవరికైనా? లేదు సార్. నో సార్. ఎలా డ్యూ టు ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రాక్టికల్ యాహ్! ఎక్స్‌పీరియన్స్. నా చెప్పండమ్మా. తెలిసిన కాడ చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. మాక్సిమం కాలేజ్‌లో గైడ్ చేయాలి కదా సార్ వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా. ఆ సబ్జెక్ట్ ఉంది, లేదు అన్నది కూడా వాళ్ళకి క్లియర్‌గా తెలీదు కదా! హ్మ్. ఓకే. ఓకే. గుడ్. 100లో సో 50 మెంబర్స్. హ్మ్. ఓకే. 100 మెంబర్స్‌లో ఒక 15 ఆర్ 10 మెంబర్స్ ఓన్లీ.
ఓకే. మేబీ. సో యా ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చమ్మా. ఎవరైతే ప్రాక్టికల్ గా యూట్యూబ్ ద్వారా కానీ, లేదంటే రియల్ టైమ్ లో వర్క్ చేసిన ప్లేసెస్ కానీ, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకున్నట్లయితే, వాళ్ళు ఇండస్ట్రీలో ఏవైతే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసి ఉంటారో, ఏవైతే వాళ్ళు రియల్ టైమ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారో, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. దాని ద్వారా ఎవరైతే మీరు లెర్నర్స్ ఉంటారో, వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మీకు ఈజీగా మార్కెట్‌లో నేర్పించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ప్రాపర్ గైడెన్స్, వితౌట్ రియల్ టైమ్ నాలెడ్జ్ లేకపోతే ఏ స్టూడెంట్ కూడా, ఏ ట్రైనర్ గాని, ఏ కాలేజ్ గాని కంపల్సరీగా వాళ్ళకి నేర్పించకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగితేనే ప్రతి స్టూడెంట్‌కి మార్కెట్‌లో వస్తుందండి. లేదు అంటే చాలా మటుకు యూట్యూబ్‌లో కంటెంట్ చూసుకొనో, అటు చూసుకొనో, ఇటు చూసుకొనో నేర్చుకోవడానికి అవకాశం అలా చూస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి స్టూడెంట్‌కి కూడా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా వస్తుంది. ఇప్పుడు బీకామ్ ఉన్నారు, టాలీ, ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎస్ఏపీ అది నేర్చుకుంటే రేపు మీరు రెజ్యూమ్‌లో పెట్టినప్పుడు 100లో మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. 100 మెంబర్స్ వెళ్లారు. దాంట్లో కనీసం బెస్ట్ మెంబర్స్ 10 మందైనా ఉంటారు. ఎందుకంటే ఓన్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్. నాట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. ఓన్లీ నాకు ఎంఎస్ ఆఫీస్ మాత్రమే వచ్చు సార్ అంటే తీసుకోరు. నువ్వు ఎంత పర్సనాలిటీ ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒప్పుకోరు. అదే ఒక రెజ్యూమ్‌లో టాలీ, ఎంఎస్ ఆఫీస్, ఎస్ఏపీ ఈ రెజ్యూమ్ ఒక సైడ్ ఉంది. టాలీ, ఎంఎస్ ఆఫీస్ ఒక సైడ్ ఉండి, టాలీ మాత్రమే ఒక సైడ్ ఉంటే, ఆ 3 రెజ్యూమ్‌లో ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారండి? చెప్పండి. ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారు? ఎనీవన్? who are having the చెప్పండి. skills. యాహ్! సో, ఇప్పుడు 3 ఉన్న ఏదైతే ఉంటుందో రెజ్యూమ్, ఎస్ఏపీ, టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్. అతను పర్సనాలిటీ ఉన్నా లేకపోయినా, సో, అతని దగ్గర మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, కొంచెం లుకింగ్ ఒకలా ఉన్నా, సో, అతన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో టాలీ వాళ్ళు వాడుతున్నారు. ఎస్ఏపీ కూడా వాడబోయే సిట్యుయేషన్ ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఎస్ఏపీ నేర్చుకున్న వ్యక్తిని సెపరేట్‌గా తీసుకొని అతనికి సాలరీ ఇవ్వడం కంటే, ఆల్రెడీ ఇతని దగ్గరకు వచ్చు, అతనికి ఒక 5,000 ఎక్స్‌ట్రా ఇచ్చేసి, అతన్నే పెట్టుకుంటే సరిపోతుంది గదా! అనే ఆలోచన రాదంటారా? రేపు మీరు బిజినెస్ పెడితే రాదంటారా ఆలోచన? 100% వస్తుంది. ఎందుకంటే ఒక రెజ్యూమ్‌లో మనం ఎన్ని అప్లికేషన్స్ మనం యాడ్ చేసుకుంటామో, మన రెజ్యూమ్ 100లో ఎక్కడున్నా, ఆ 100లో ఉన్న రెజ్యూమ్‌ని ఫస్ట్ తీసుకొచ్చి పెడతారు. అది కేవలం నువ్వు నీ యొక్క టయాన్ని, నీ యొక్క ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా మార్కెట్‌లో ఉన్న సిట్యుయేషన్స్ బట్టి మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే 100% మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మీరు బాగుపడతారు. కేవలం నీ టయాన్ని నీ పర్పస్ కోసం, నీ లైఫ్ కోసం కేటాయించుకోవాలి. అదే విధంగా మార్కెట్‌లో ఉన్న రేట్ ప్రకారంగా, మార్కెట్‌లో ఉన్న ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఎప్పటికప్పుడు నాలెడ్జ్‌ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. మైండ్‌ని ఇంప్రూవ్ చేయడం ఆఫ్ చేసుకుంటే లైఫ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఆగిపోతుంది. మైండ్ ఇంప్రూవ్ చేసుకోండి. లైఫ్‌లో ఎర్నింగ్ అనేది ఆగకుండా వస్తూనే ఉంటది. ఓకే. యాహ్! సో, తర్వాత మనకి టాలీ నేర్చుకోవడం వల్ల ఎక్కడెక్కడ అవకాశాలుంటాయి? బ్యాంకింగ్ సెక్టర్, ఇన్స్యూరెన్స్ సెక్టర్, హ్యూమన్ రిసోర్స్, మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్ చూడండి. ఐటీఈఎస్, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్ ఈ ఆల్ ప్లేసెస్‌లో మనకి మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్ టాలీ మీద ఉంటాయి. ఓకే. అది ఏదైనా కావచ్చు జాబ్ రోల్. తర్వాత అకౌంటెంట్‌గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీ దగ్గర ఉండవలసిన కోర్ సబ్జెక్ట్. దాని ద్వారా కెరియర్ లాడర్ ఎలా ఉంటుంది టాలీలో అనేది కూడా మీరు గమనించొచ్చు. చూడండి. మీకు తెలిసినంత వరకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఆ నేమ్స్ వరకే మీరు పదాలు వినుంటారు కాలేజెస్‌లో. కానీ ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఈ కేటగరీస్ కూడా మీరు వినుండరు. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. వాళ్ళకి ఒక మాక్సిమం ఒక 25 30 కంపెనీ కోడ్‌లు ఉంటాయండి. అంటే టాటా గ్రూప్ ఆఫ్ అనేది ఒక కంపెనీ కోడ్ అయితే, దాంట్లో ఒక 20, 30 కోడ్‌లు ఉంటాయి. కోడ్‌లు అంటే ఏంటి? కంపెనీ కోడ్‌లు సెపరేట్. అంటే ఎలాంటివని చెప్పొచ్చు అవి మనకి?
టాటా టెలికామ్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓకే, టాటా సాల్ట్, టాటా ప్లే, ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా కంపెనీస్ వాళ్ళల్లో ఉంటాయి. సో కాబట్టి అలా కంపెనీ కోడ్లు ఉన్నప్పుడు కంపల్సరీ ఎంప్లాయీస్ అవసరం అవుతారు. మల్టిపుల్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. అలాంటి సిట్యుయేషన్స్ లో మనకి మల్టిపుల్ క్యాడర్స్ కూడా అక్కడ డెవలప్ అవుతాయి. అయినప్పుడు వాళ్ళ యొక్క శాలరీ రేంజెస్ వేరు ఉంటాయి. వాళ్ళ యొక్క శాలరీ ఇంక్రిమెంట్ వేరు ఉంటాయి. పిఎఫ్, ఈఎస్ఐ, తర్వాత రేంజెస్, తర్వాత మేనేజర్స్ ఉంటారు, క్లర్క్స్ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. అలా పొజిషన్ బట్టి మీ శాలరీ రేంజ్ అనేది మారుతూ ఉంటాయి. మీరు యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మారుతాయి. ఒక అకౌంటెంట్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా 100% అక్కడ మారడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకే. తర్వాత స్కిల్స్. ప్రతి స్టూడెంట్స్ కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి అంటే, లైక్ ఇక మీరు చూస్తే మీరు ఏదో ఒక యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. బాగుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు, బాగుంది, నేను కాదనట్లేదు. కానీ మీరు ఫైనల్ గా జాబ్ చేయాల్సింది ఒక టూల్ మీద పనిచేయాలి. ఒక టూల్ మీద మీరు పనిచేయాలి. అది ఏంటి? ఈఆర్పి టూల్. ఈఆర్పి అంటే అది టాలీ కావచ్చు, ఎస్ఏపి కావచ్చు. సో వాటితో పాటు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఏం తెలిసి ఉండాలి. మెయిల్స్ ఎలా పంపించాలి, ఆఫీస్ వర్క్ ఎలా చేయాలి, మీ యొక్క ప్రజెంట్ ఏ సాఫ్ట్వేర్ మీద పనిచేస్తున్నావు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. వాటితో పాటు టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ తెలిస్తే ఇంకా బెటర్. వాటితో పాటు బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్, ఇవి కూడా చాలా వరకు అంటే మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటేనే రేపు రియల్ టైంలో నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎవరి దగ్గర మీరు తల వంచాల్సిన పని ఉండదు. ఒక 10 ఇంటర్వ్యూస్ వెళ్తే 5 అన్నా మీరు సెలెక్ట్ అవుతారు 100%. అది కూడా గమనించాలి. తర్వాత మన కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే కోర్స్ టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే. సో మనకి టాలీని ఏ సెక్టార్ లో యూజ్ చేస్తారు అంటే ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి సార్? Micro, small scale industries, మైక్రో, స్మాల్, medium చెప్పండి. scale industries, micro, small and medium industries. సో మనకి సెక్టార్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే టాలీ సాఫ్ట్వేర్ కానీ మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన శాలరీ రేంజెస్ కూడా బేస్డ్ ఆన్ వర్క్ ను బట్టి మీ యొక్క శాలరీ రేంజెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన కంటెంట్ ఏంటి అంటే మినిమం అంటే మినిమం, లైక్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. అదేవిధంగా ఇది మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఇండియాలో టాలీ యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఎస్ఏపిని ఉపయోగిస్తారు. మన డ్యూరేషన్ 35 days to 45 days మన డ్యూరేషన్. మన మోడల్స్ ఆఫ్ కోర్స్ కంటెంట్ మనం చూసుకుంటే టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జిఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఈ యొక్క మోడల్స్ ఆఫ్ కోర్స్ అనేది ఓన్లీ ఫర్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే, ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ మీకు ఇస్తారు. ఇక రిమైనింగ్ వాళ్ళు మార్కెట్లో ఎవరు కూడా కాపీ పేస్ట్ కంటెంటే ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మీ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ముందు ఎలాంటి సర్టిఫికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ కంటెంట్ ఏంటి, ఇండెక్స్ ఏంటి అనేది తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ నేర్చుకుంటారు. లేదు అంటే మీరు ఏదో ఒక 10 ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో చూసి రాసుకొని మీకు నేర్పించడం జరుగుతుంది. అదే మీరు పెద్దగా ఫీల్ అవుతారు. కానీ ఒరిజినల్ కంటెంట్ అది ఏమి ఉండదు. అలా కూడా మోసపోతారు చాలా మంది. తర్వాత మనం కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు, అసలు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్,
టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, వీటన్నిటి గురించి కూడా మినిమం మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా పర్వాలేదు. ఈ యొక్క 7 పాయింట్స్ మీరు తెలుసుకుంటే చాలు అకౌంట్స్ లో. ఈ 8 పాయింట్స్ మీరు తెలుసుకుంటే మీకు అకౌంట్స్ వచ్చేసినట్టే. చాలా సింపుల్ గా ఉంటుందండి. అర్థం చేసుకోవాలంటే వొకాబులరీ, టెర్మినాలజీ. తర్వాత టాలీ, ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ కూడా మనం టాలీలో చేయగలుగుతాం. తర్వాత జిఎస్టి మనం టాలీలో ఇంక్లూడ్ చేస్తే డెఫినేషన్ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 2, జిఎస్టిఆర్ 3బి, జిఎస్బి, ఇవి కూడా టాలీలో ఇంక్లూడ్ అవుతాయి. మనకు టాలీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫామ్? చెప్పండి. టాలీ Transaction ఫుల్ ఫామ్ ఏంటి? in linear order. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. Order. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. April April 1st to March 31st. అంటే ఈ రోజు స్టార్ట్ అయిందా ఫైనాన్స్ ఇయర్ ఇండియాది? స్టార్ట్ అయిందా? అవును Yes, sir. సార్. యా, ఇండియా Yes. ఫైనాన్స్ ఇయర్ ఈ రోజు స్టార్ట్ అయింది. యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 1వ మంత్, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 1వ మంత్, 4వ మంత్? ఫస్ట్ సార్. First month. First month. ఫస్ట్ మంత్ అవుతుంది. అదే అమెరికా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా ఈ మంత్ ఎన్నో మంత్ అవుతుంది? 4th month అవుతుంది. 4th మంత్ అవుతుంది. అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ లైక్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31st ఎండ్ అవుతుంది. అదే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. అది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ డిపెండెంటా, ఇండిపెండెంటా? Dependent, sir. డిపెండెంటా, ఇండిపెండెంటా? డిపెండెంట్. నెక్స్ట్ మంత్ మీద, నెక్స్ట్ ఇయర్ మీద, 3 మంత్స్ మీద మన ఇయర్ ఆధారపడుతుంది. కాబట్టి వీఆర్ డిపెండెంట్ పర్సన్స్. ఓకే, సో ఫస్ట్ మనకి టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఈకాన్ 1 వీక్ బ్యాక్ ఇలా ఉండేది. టాలీ ప్రైమ్ ముందు టాలీ ERP9, తర్వాత టాలీ ప్రైమ్, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా మారింది. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటే ఒక సంవత్సరం కాలం పాటు మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు మన బిజినెస్ అకౌంట్స్ అనేది ఒక సీక్వెన్స్ లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది తెలిసిపోతుంది. దాన్నే టాలీ అంటాం. దాన్ని మనం టాలీ అని చెప్తాం. ఎందుకంటే ఒక సీక్వెన్స్ లో అనేది అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే కరెక్ట్ గా మనకు రాకపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అది కూడా మీరు గమనించండి. సో మీరు చూసుకున్నట్లయితే టాలీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటారు. మనకి చూడండి టాలీ ఫ్రమ్ ఐకాన్స్ ఏ విధంగా మారుతూ వచ్చాయో. టాలీ ERP9 ఎలా ఉండేది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఎలా ఉండింది, ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ఐకాన్ ఇలా ఉంది. ఇది కూడా మీరు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ? టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ యొక్క టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఏం మెయింటైన్ చేస్తామంటే సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ ని మనం క్లియర్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, సర్వీస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, ఇన్వెంటరీ ఎక్కడ యూజ్ చేస్తారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు? చెప్పండి చూద్దాం. ఎనీవన్? Services like providing in hospitals and ఓకే, సో సర్వీసెస్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారండి? చెప్పండి గైస్. hospitals and e-commerce and also accountants ఓకే, and service chart like service providence consultants. సో ఇంకా బిజినెస్ చెప్పండి, Inventory పర్లేదు. in manufacturing, inventory are which are coming from manufacturing and distributing. They will divide into type of
parts like stocks, sir. So manufacturing, Manufacturing, export, transport, export and exporter, ఇంకా manufacturing in uses they will uses export and import and taxations, profit and loss account checking. okay. So remaining guys, remaining, any idea? Okay. సో సర్వీస్ అనేది స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ జరుగుతుంది. ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇన్వెంటరీ అంటే పర్టికులర్ గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్, మీ నేచర్ ఆఫ్ బిజినెస్. ఫర్నిచర్ షాప్ కానీ, మొబైల్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఏదైనా కావచ్చు. ఓకే, అది ఇన్వెంటరీ అంట. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడం. ఇప్పుడు ఒక కంప్యూటర్ తయారు చేయాలి అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో రా మెటీరియల్ అంతా తీసుకుని వెళ్ళి ఒక ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలి. మార్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ హైదరాబాద్ లో తయారవుతుంది. ఆ హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలి, లేదంటే కర్నూలుకు రావాలి, లేదంటే గుంటూరుకు రావాలి అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో లోకల్ గా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసుకొని వచ్చి వాళ్ళు లోకల్ గా మార్కెట్ లో సేల్ చేసుకుంటారు. ఒకవేళ అది కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ చెడిపోతే ఒక సర్వీస్ సెంటర్ అనేది ఉంటది. ఇలా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటది. ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెంటరీ లింక్, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ అయి ఉంటది. సో తర్వాత ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రజెంట్ ఈ రోజు స్టార్ట్ అయింది 1 ఏప్రిల్ 24, 31/3/26. అసెస్మెంట్ ఇయర్ అంటే న్యూ ఇయర్, దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. 1/4/26 to 31/3/27 దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే, సర్వీస్ ఇండస్ట్రీస్ లో మనకి నేమ్స్ ఏముంటాయి ఒక అకౌంటెంట్ కి? తర్వాత ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో నేమ్స్ ఏముంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నేమ్స్ ఏముంటాయి అని చూస్తే సర్వీస్ లో మనకి ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ ఉంటారు. ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ ఉంటారు. ఇలా వర్క్ చేసే ప్లేస్ ను బట్టి నేమ్స్ అనేది మారడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? Capital. క్యాపిటల్. ఓన్లీ క్యాపిటల్ అంటే సరిపోతుందా? తర్వాత బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏముండాలి? రిసోర్స్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. రిసోర్స్ అంటే మనకు కావాల్సిన బిజినెస్ కావాల్సిన మెటీరియల్, ఓకే, మెటీరియల్, నడపడానికి ఫర్నిచర్. దాన్ని నడపడానికి ఎఫెక్టివ్ ప్లానింగ్ కూడా ఉండాలి. సో దీన్నే ఈఆర్పి అంటారు. ఫర్మ్ ఆర్ కంపెనీ ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ. ప్లానింగ్ హౌ టు యూజ్ రిసోర్స్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఓకే, గుడ్. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ ది బిజినెస్ ఇండియాలో బెంగళూరులో ఉంది. ఓకే, తర్వాత 1986 లో టాలీ సొల్యూషన్స్ ని టాలీ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. కానీ 1999 లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా దాన్ని మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్ గా దాన్ని మార్చడం జరిగింది. ఇప్పుడు మీరు టాలీ సాఫ్ట్వేర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టమ్ లో ఉండవలసిన మినిమం కాన్ఫిగరేషన్ ఏమిటి? విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ర్యామ్ 4GB అంత పైన ఉన్న బెటర్. హార్డ్ డిస్క్ స్పేస్ 44.1 MB ఇచ్చారు. ప్రాసెసర్ i3 కానీ, i5 కానీ, i7 కానీ ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతైనా ఉండొచ్చు. మినిమం మీ సిస్టమ్ లో ఉండవలసిన
కాన్ఫిగరేషన్. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 6.0 www.tallysolutions.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళాలి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ ఉపయోగిస్తారు. రైట్ సైడ్ లో ఉండేది ఎడిట్ లాగ్ అనేది సిఏలు, ఆడిటర్లు ఉపయోగిస్తారు. మీరు ఒరిజినల్ లైసెన్స్ కావాలి అనుకుంటే సిల్వర్ అంటే సింగిల్ యూజర్ ఒక సిస్టమ్ లోనే ఉపయోగిస్తారు. 22,500 ప్లస్ 18% జిఎస్టీ, 4,050 రూపీస్. తర్వాత ఇది మీరు రెంటాల్ తీసుకోవాలనుకుంటే 750 ప్లస్ 18% జిఎస్టీ. అదే గోల్డ్ మల్టీ యూజర్ అంటే ఒక 3-4 సిస్టమ్స్ లో దీన్ని యూజ్ చేస్తాం. సో 67,500 ప్లస్ 18% జిఎస్టీ. తర్వాత గోల్డ్ రెంటల్ 2250 ప్లస్ 18% జిఎస్టీ. ఇలా లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత టాలీలో వచ్చిన వర్షన్స్ ఏంటి అని చూసుకుంటే మనకి 1986 లో ఇది ఒక గ్లోబల్ లీడర్ గా ఈఆర్పి సాఫ్ట్వేర్ గా మార్కెట్లకి 90% బిజినెస్ ను ఉపయోగించే విధంగా ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత 100 కంట్రీస్ లో టాలీని ఉపయోగిస్తున్నారు. తర్వాత మేజర్ చేంజెస్ వచ్చేసి 1 ఏప్రిల్ 2005 లో మనకి వ్యాట్ అనేది ఇండియాలోకి వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. లోకల్స్ అయితే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్, వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇదేంటి ఇండియాలో లేదు. తర్వాత ఏ వర్షన్ అయినా కూడా అప్డేట్ అయ్యే కొద్దీ కొన్ని ఫీచర్స్ మారుతూ వస్తాయి అనమాట. 2006 లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2012 లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు. 1/7/2017 జిఎస్టీ పూర్తిగా వచ్చేసింది ఇండియాలోకి. వ్యాట్ అనేది తీసేసి ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చారు నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి. అప్పుడు ఇంకా విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత మరికొన్ని ఫీచర్స్ 2018 లో గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. 2020 లో పూర్తిగా టాలీ ప్రైమ్ అనేది మనకు ERP9 తీసేసి ప్రైమ్ గా మార్చడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్లయితే 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సి కంపెనీస్ లో మెనీ యూనివర్సిటీస్, సిఏ ఫార్మ్స్, ఆడిట్ ఫార్మ్స్, 100+ కాలేజెస్ లో కూడా టాలీని యూజ్ చేస్తున్నారు. మనకు టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టిఎస్పిఎల్ మనకి మెటీరియల్ లైక్ సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే, టాలీ సొల్యూషన్స్ అన్న టాలీ ఎడ్యుకేషన్ అన్న రెండు ఒకటే. తర్వాత ఫౌండర్ ఈయన భారత్ గోయింకా. భారత్ గోయింకా ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల యూజ్ ఉండదు అనేసి ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుంది అనేసి వీళ్ళు కనిపెట్టడం జరిగింది. సో ఈ భారత్ గోయింకా ప్రజెంట్ కొడుకు ఈయన తేజస్ గోయింకా, ఈయన మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్. లైఫ్ టైం నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు భారత్ గోయింకాకి. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది టాలీ అంటే మనం నేర్చుకునే సబ్జెక్ట్ వైజ్ కంటెంట్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో మనం నేర్చుకునే కంటెంట్ ఏంటి చూడండి. ఇది సబ్జెక్ట్ అన్నమాట. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, జనరేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ MIS రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంప్లీట్ డేటా మేనేజ్మెంట్, జిఎస్టీ, బిజినెస్ కేస్ స్టడీస్. ఇది లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో ఉండే కంటెంట్. ఇది ఓన్లీ ఫర్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే నేర్పిస్తారు మార్కెట్లో. లెవెల్ 2 కంటెంట్ ఏంటి? టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ మేనేజ్మెంట్, బడ్జెట్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, జిఎస్టీ, బిజినెస్ కేస్ స్టడీస్ 2. ఇది లెవెల్ 2 లో ఉండే కంటెంట్. తర్వాత లెవెల్ 3 లో ఉండే కంటెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, TDS, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా,
Moving to the next financial year, business case studies 3. Tally essential level 3. Tally professional level 4 అనుకోండి. Multi-currency, interest calculation, bill of material, tax collected source, payroll. Level 5. Introduction of GST, regular dealer under GST regime, B2B, B2C, export or import. So multi-GST registrations, e-way bill, e-invoice, GST 1, GST 3B. ఇది లెవెల్ 5 లో నేర్చుకున్న కంటెంట్. ఇంకా తర్వాత కొన్ని టెక్నికల్ పాయింట్స్ చూసుకుంటే కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్, జేపీజీ, పీడిఎఫ్, inclusive of tax and of GST auto tax creation, total invoice settings, profits and service details, splitting company, year-end activities. ఇవి కొన్ని అడిషనల్ టెక్నికల్ పాయింట్స్. ఇంకా టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, మల్టిపుల్ వోచర్ నెంబర్ సిరీస్, మోడిఫై జిఎస్టీ హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి, ఇన్సర్ట్ డిలేట్ కాపీ వోచర్, రీయూజ్ డిలేటెడ్ వోచర్ నెంబర్స్. టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఫీచర్స్ ఇంపోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్, వాట్సాప్, డాష్ బోర్డ్. ఈ ఫీచర్స్ అనమాట. ఇవన్నీ అడిషనల్ గా వచ్చాయి. ఇవి మనం ఫర్దర్ అనేది డిస్కస్ చేస్తూ వెళ్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్ నోటిఫికేషన్ బెల్ ఐకన్, స్ట్రిప్ వ్యూ, which version you are using, so auto creation of ledger as per GST portal, API access, check vendor and customer GST status. సో ఇవన్నీ కూడా 5.0 లో వచ్చాయి. 6.0 వచ్చిన ఫీచర్స్ టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ స్ప్లిట్ డేటా, ఆఫ్టర్ స్ప్లిట్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ జిఎస్టీ ఆప్షన్స్. ఇది కంటెంట్ మనం ఏం నేర్చుకుంటాం ఈ యొక్క 35 days టు 45 days లో మనం నేర్చుకునే కంటెంట్ ఏంటి అనేది కాన్సెప్ట్. అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, డేటా బర్త్ క్యాల్కులేషన్, పార్ట్నర్షిప్ టేబుల్, VLOOKUP, HLOOKUP, డిస్కౌంట్ టేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫిల్టర్, పైబోర్డ్ టేబుల్, గోల్ 6, సబ్ గ్రూప్స్, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఉంటాయన్నమాట. ఇంకా ఆటోమేటిక్ గా ఈ రిపోర్ట్స్ అదే మనం మాన్యువల్ గా మెయింటైన్ చేయాలి అంటే రిపోర్ట్స్ సినిమా కనబడుతుంది. అలాంటిది జస్ట్ 3 వర్క్లు మనం చేసామంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అదే జనరేట్ చేసుకుంటుంది. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మైండ్ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో నార్మల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అదే అనమాట. ఓకే, ఇప్పుడు మాన్యువల్ సబ్జెక్ట్ అయితే ఏ ఒక్క చోట తప్పిపోయినా మొత్తం మీరు మైండ్ పెట్టి అకౌంటింగ్ సైకిల్ మొత్తం ఆలోచించాలా. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ పోయిందో దాన్ని తెలుసుకుంటే చాలు. ఈ రిపోర్ట్స్ అన్ని అవే జనరేట్ అవుతాయి. అవే ఈ రిపోర్ట్స్ అన్ని మాన్యువల్ గా చేయాలంటే చాలా మందికి గుర్తుండవు. అందుకోసమే మాన్యువల్ కి సాఫ్ట్వేర్ కి డెడ్ ఈజీ సబ్జెక్ట్ అదే అనమాట. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఎందుకు అంత బాగా నేర్చుకున్నా అంటే కారణం అదే. మార్కెట్ లో టాలీనే కాదండి, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ ఈ సాఫ్ట్వేర్స్ లో ఉన్నాయి. బట్ ఎక్కువ ఇండియాలో 93% మంది టాలీనే యూజ్ చేస్తారు. రిమైనింగ్ 2% 3% 4% మనకి రిమైనింగ్ ఉపయోగిస్తారు. ఎక్కడెక్కడ టాలీ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్, పర్సనల్ అకౌంట్, ఈ ఆల్ ప్లేసెస్ లో టాలీని ఉపయోగిస్తారు. మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. మన టాలీ ఫ్లాగ్ ఏ కంపెనీలైనా కూడా వీళ్ళందరూ లేకపోతే వీళ్ళందరూ గాన లేకపోతే ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, వీళ్ళందరూ అక్కడ మ్యాండేటరీగా ఉండాలా. వీళ్ళు లేకపోతే ఏ పర్చేజ్ ఎంత జరుగుతుంది, సేల్ ఎంత జరుగుతుంది, పార్ట్నర్స్ ఎంత జరుగుతుంది, ఎంత స్టాక్ వచ్చింది, ఎంత స్టాక్ పోయింది, ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలా, అందరూ ఒకటే వరకు ఒకటే చేయలేరు కదా, మల్టిపుల్ పర్సన్స్ ఉండాల్సిందే. వీళ్ళందరూ అవసరం అవుతుంది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వీళ్ళందరూ అవసరం. తర్వాత జిఎస్టి అంటే ఏంటి,
జిఎస్టీని ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్, ముందు ఏ దేశంలో ఉంది, ఎన్ని కంట్రీస్ లో జిఎస్టీ ఉపయోగిస్తున్నారు. సో జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి సంబంధించి వస్తుంది. సో ఇండియాలో మనకు ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, తర్వాత ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత మనకి టైప్స్ ఆఫ్ డీలర్స్ మార్కెట్ లో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఇండియాలో ఎన్ని రకాల స్లాబ్స్ ఉన్నాయి, 0% ఐటమ్స్ ఏంటి, 5, 12, 18, 28, ఏ ఐటమ్ మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ కూడా ఏ ట్యాక్స్ కు సంబంధించింది, ఇవన్నీ చూస్తాం. ప్రీవియస్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉండేది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా. మనకి వెబ్సైట్ టాలీ ఎడ్యుకేషన్.com. ఎవరైతే 8,000 కోర్సులో మనం జాయిన్ అయ్యారో సో వారికి డైరెక్ట్ టాలీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్. సో వారికి ఒక టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వచ్చేసి ఒక పోర్టల్ ఇస్తుంది. ఆ పోర్టల్ ఇలా ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయిపోయి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఆ పోర్టల్లో ఏమి ఫెసిలిటీస్ ఇస్తారంటే హైబ్రిడ్ లెర్నింగ్ మాడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్, ఇవన్నీ కూడా లైఫ్ టైం యాక్సెస్ తో వాళ్ళకు పోర్టల్ అనేది టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనం 8,000 లో స్టూడెంట్స్ కి ఇచ్చే బెనిఫిట్స్. లైఫ్ టైం యాక్సెస్ లెర్నింగ్, టాలీ సాఫ్ట్వేర్ ఎలాంటి అప్డేషన్స్ వచ్చినా వారికి సపరేట్ గా పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఎప్పటికప్పుడు కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటారు. నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే చాలా నేర్చుకోవచ్చు. సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది, గ్లోబల్ సర్టిఫికేషన్. ఓకే, ఈ సర్టిఫికేషన్ నెంబర్ అనేది మీరు ఎక్కడ గవర్నమెంట్ సెక్టర్ లో మీరు టైప్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్ లోనే సేవ్ అవుతాయి. మనం ఇచ్చే ఎవరైతే 4-5 లో జాయిన్ అయ్యారో వాళ్ళకు మనం ఐఎస్ఓ ఇచ్చే సర్టిఫికేషన్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. తర్వాత మనకి ప్లే స్టోర్ లో యాప్ కూడా ఉంటుంది, టాలీ యాప్. ఇది డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత గేట్వే యాప్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. మనకి శాలరీ రేంజెస్, ఫ్రెషర్ శాలరీ అయితే మాక్సిమం 10,000 నుంచి 25,000 వరకు రావడానికి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్. అదే ఎక్స్పీరియన్స్ అయితే మనకి 25 నుంచి 1 lakh వరకు కూడా తీసుకునే అవకాశాలు ప్రజెంట్ మార్కెట్ లో ఉంది, బేస్డ్ ఆన్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్. నేను ఓన్లీ టాలీ మాత్రమే చేస్తాను అని లేకుండా రకరకాల నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నప్పుడు మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి 100% శాలరీ ఇంక్రిమెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది యాజ్ పర్ ప్రజెంట్ మార్కెట్ రేట్. సో ఇది టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ డెమో ఆర్ ఫస్ట్ క్లాస్. మనం నేర్పించే కంటెంట్ ఏంటి, ఏ సబ్జెక్టు ఎలా ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది, ఓకే, మనం రెజ్యూమ్ లో ఎంతవరకు నాలెడ్జ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ నేర్చుకుంటే మనకి మార్కెట్ లో అవకాశాలు ఎలా ఉంటాయి, ఓకే, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్ ఎందుకు ఉపయోగిస్తారు, ఓకే, తర్వాత మనకి రియల్ టైంలో రెజ్యూమ్స్ లో ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మోడల్స్ ఏంటి, ఓకే, తర్వాత సర్టిఫికేషన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ఏవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టుడే క్లాస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇమ్రాన్, మౌనిక, లక్ష్మి, అరుణ్, ప్రవీణ్, హరీష్, ఎనీ డౌట్స్? ప్రత్యూష, ఎనీ డౌట్స్ మా టుడే క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్, డెమో సెషన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మౌనిక, ఎనీ డౌట్స్? ఇమ్రాన్, నథింగ్ సార్. క్లియరా?
క్లియర్ సార్. ఓకే గైస్, డన్. సో వీడియోని నేను గూగుల్ లింక్ ఇస్తాను, గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. ఓకే, దానిలో మళ్ళీ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. 1-2 సార్లు వినండి. ఓకే, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియోని ఒకసారి విన్నారంటే ఏంటి సబ్జెక్ట్ అనేది మీకు ఆల్మోస్ట్ తెలిసి వస్తుంది. చూడండి, ఎవరైనా కూడా గైస్ సబ్జెక్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకుంటున్నామంటే ఎవరికి కూడా స్టార్టింగ్ లో ఇమీడియట్ గా సబ్జెక్ట్ రాదండి. ఏదైనా కానీ సబ్జెక్ట్ భిన్నంగా సబ్జెక్ట్ వస్తుంది. అంతేగాని ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరు ఎక్స్పర్ట్ కారు, నిదానంగా వస్తుంది. ఓకే, సో కొంచెం వెయిట్ చేయాలి. ఇమీడియట్ గా మనము నేర్చుకుంటానే ఇమీడియట్ గా రావాలంటే ఎవరికి రాదండి. ఓకేనా, అది కూడా మీరు గమనించాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఓకేమా, డనా? ఓకే, సో టుమారో వి విల్ మీట్ నౌ అండ్ టుమారో మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. గూగుల్ ఫామ్ గ్రూప్ లో వేస్తాను, అది ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.